తాడిపల్లిగూడెంలో కాసేపట్లో ప్రారంభం కాబోతున్న సభకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి హాజరయ్యారు. పార్టీలో ఎక్కడా అసంతృప్తులు లేరని, ఒకరిద్దరు ఉన్నా అర్థం చేసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి 99 సీట్లు ధైర్యంగా ప్రకటించిన సత్తా జనసేన, టీడీపీ పార్టీలదని టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభని జయప్రదం చేయడానికి 5-6 లక్షల నుండి టీడీపీ జనసేన కార్యకర్తలు వస్తారంటున్న టీడీపీ నేత పట్టాభితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెంలో జరిగే భారీ బహిరంగ సభపై అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సభకు ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ప్రజలు వస్తారనుకోవచ్చు? తాడేపల్లిగూడెం వేదికగా జరుగుతున్నటువంటి ఈ జెండా భారీ బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా దాదాపు 5-6 లక్షల మంది ఈ సభా కార్యక్రమానికి వస్తున్నారు. రెండు పార్టీలు పొత్తు ఖరారు చేసుకుని 99 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి సభ ఇది. 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ఈ జెండా పేరుతో భారీ బహిరంగ సభా కార్యక్రమాన్ని రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఈ సభా వేదిక పై నుండి అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసానిచ్చే విధంగా తమ ప్రసంగాలు చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ 6 కానివ్వండి, జనసేన ప్రకటించినటువంటి షణ్ముఖ వ్యూహానికి కానివ్వండి మంచి ప్రజాదరణ లభిస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగానే ఈ రోజున వారిద్దరు ప్రసంగాలు ఉంటాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతినిత్యం చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలను కూడా గట్టిగా ఎండగట్టేటువంటి పరిస్థితి సభావేదిక పైన ఉంటుంది. అలాగే జనసేన టీడీపీ పొత్తులో ఓట్ షేరింగ్ జరగదని కూడా అధికార పార్టీ చెప్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఆశించారు ఈ పొత్తు ఖరారవదు, పొత్తు జరగదని చెప్పి. కానీ వారు ఎంత కడుపు మంటతో ఏడ్చినా కూడా ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ఇది, ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి పొత్తు. కాబట్టి అందుకనే ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా పొత్తును ఖరారు చేసుకున్నాం. 99 అభ్యర్థులను ప్రకటించాం. భవిష్యత్తులో కూడా మంచి సమన్వయంతో ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికలకు వెళతాయి. పూర్తిగా వన్ సైడెడ్గా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ రెండు పార్టీలు కూడా గెలవబోతున్నాయి. అలాగే ఈ వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కానీ అధికార పార్టీ తెలుగుదేశం నేతలకి అలాగే జనసేన నేతలకి ఏం చెప్పే అవకాశం ఉంది? ఉమ్మడి మేనిఫెస్టో పైన రెండు పార్టీలు ఇప్పటికీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇంకా కసరత్తు పూర్తి చేయలేదు. కాబట్టి ఇంకా కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో ఈ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ కూడా ఇప్పటికే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సలహా సూచనలు తీసుకుని కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటన్నిటిపైన రెండు పార్టీల అగ్రనాయకత్వం వారు మరి ఒకసారి సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక వారం 10 రోజుల్లో పూర్తిస్థాయి మేనిఫెస్టో కూడా విడుదలవుతుంది. అలాగే తాడేపల్లిగూడెం వేదికగా అయితే టీడీపీ జనసేన నుంచి 5-6 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వస్తారు. ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, తాడేపల్లిగూడెం సభా ప్రాంగణం నుంచి.